మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తమ సమస్యలు పరిష్కరించాలని 108 ఉద్యోగులు నిరసనకు దిగారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఉద్యోగ భద్రతతో పాటు కార్మిక చట్టాల్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనిల్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 108 ఉద్యోగస్తులు నిరసనకు దిగినటువంటి పరిస్థితి. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 108 ఉద్యోగులంతా నిరసన చేస్తున్నారు. ప్రస్తుతం వారి దీక్షా శిబిరం వద్ద మనం ఉన్నాం, మాట్లాడదాం. సార్, ఏంటి డిమాండ్స్ ఏమున్నాయి, అసలు ఎందుకు నిరసన చేస్తున్నారు? ఈరోజు 108 ఉద్యోగులు గత నెల నుంచి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరికీ కలవడం, మెమోరాండాలు ఇవ్వడం చేస్తూ ఉన్నారు. అయినా సరే ప్రభుత్వం పట్టించేసుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే ఆల్రెడీ కనీస వేతనాలు కూడా అమలు చేయకుండా, ఈరోజు చట్టాలు అమలు చేయకుండా వ్యవహారం చేస్తున్నారు. 15,000 నుంచి 25,000 మధ్య జీతాలు ఇస్తూ ఉన్నారు. పర్మనెంట్ ఎంప్లాయీ ఈరోజు జాయిన్ అయితే 36,000 వరకు జీతాలు ఇస్తారు. అటువంటిది పర్మనెంట్ చేయమని అడుగుతూ ఉన్నారు. 5 ఏళ్ళు పనిచేస్తే ఎవరికైనా పర్మనెంట్ చేయాలని చట్టం ఉంది. ఇంతకుముందు 3 ఏళ్ళు 5 సంవత్సరాలకు మార్చారు. అయినా సరే 30 ఏళ్ళు 25 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేస్తున్నా సరే ఈరోజు కనీసం పర్మనెంట్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ అందుకే ఉద్యోగ భద్రత కల్పించాలి, పర్మనెంట్ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి. పీఎఫ్ సంబంధించి 2 పక్కల ఈరోజు వర్కర్స్ నుంచే కట్ చేస్తా ఉన్నది చట్టరీత్యా ఇది వ్యతిరేకం. కాబట్టి పీఎఫ్ సంబంధించి మేనేజ్మెంట్ ఇటు వర్కర్ని సమానంగా కట్ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. చనిపోతే అందరికీ ఈరోజు ఆరోగ్యపరంగా రక్షణ కల్పించే 108 వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. ఒక పక్కన చనిపోయినా సరే వాళ్ళ కుటుంబాలకి ఆదుకునే పరిస్థితి లేదు. అందుకనే 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి చనిపోయిన వాళ్ళకి కానీ రిటైర్ అయిన వాళ్ళకి కానీ 5 ఏళ్ళు పనిచేస్తే గ్రాడ్యుయేట్ ఇస్తారు. అటువంటి గ్రాడ్యుయేట్ ఇవ్వడం మానేస్తున్నారు ఒక పక్కన. కానీ ఇటువంటి హక్కులపైన ఈరోజు 108 కార్మికులు పోట్లాడుతూ ఉన్నారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని పరిష్కారం చేయాలి. లేకపోతే రేపు 25వ తారీఖు తర్వాత సమ్మెకి వెళ్ళబోతూ ఉన్నారు. సమ్మెకి వెళ్తే ఓన్లీ 108 ఉద్యోగులు ఒకటే కాదు, మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులందరినీ, అవసరమైతే మిగతా కార్మికులందరినీ కూడా మద్దతుగా సిఐటి కూడగడుతుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నారు. మీరు అధికారులతో ఏమైనా సంప్రదింపులు జరిపారా? అధికారులకు ఏమైనా విషయాన్ని తెలియజేశారా? ఏమన్నారు అధికారులు? ఏం చెప్పారు? గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులకు అలాగే అదేవిధంగా రాజకీయ నాయకులకి అనమాట మా సమస్యలపై మెమరాండంలు ఇస్తున్నాం. అయితే సుమారుగా నెల రోజులు బట్టి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి, అంటే మెడికల్కి సంబంధించి కానీ, లేదంటే పోలీసులకు సంబంధించి కానీ, లేదంటే లోకల్ లీడర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా అన్నమాట మేము మా మెమరాండమ్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ మెమరాండం పైన అన్నమాట చర్చలైన 2 దఫాలుగా గవర్నమెంట్తో ఒక దఫ, తర్వాత మీ మేనేజ్మెంట్ అంటే అరబిందో మెడికల్ ఎమర్జెన్సీతో పాటు అన్నమాట 2 దఫాలు చర్చలు జరిగాయి. కానీ ఈ రెండు చర్చల్లో కూడా ఎటువంటి పురోగతి అనేది లేదు. అయితే మేము సుమారుగా అన్నమాట ఒక 10 రోజుల కిందట వాళ్ళకి మెమరాండం ఇచ్చామండి. మాకు 25వ తారీఖు లోపు మీకు ఇచ్చినటువంటి మెమరాండంలో సమస్యలు కానీ పరిష్కరించలేని ఎడల మేము 25వ తారీఖు రాత్రి నుంచి సమ్మెకు దిగుతామని తెలియజేశామండి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సమాచారం కూడా రాలేదు. మీరు చెప్పండి, ప్రభుత్వం మీ డిమాండ్లకు తలొగ్గి దిగి రాకపోతే, సంప్రదింపులు జరపకపోతే, మీకు న్యాయం చేయకపోతే మీరు ఏం చేయబోతున్నారు? సార్, మేము ఈరోజు ఇప్పటికిప్పుడేమీ సడన్గా దిగింది కాదు. గత నెల 21వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా మేము మెమరాండం అందించాము, మా సమస్యలు పరిష్కరించమని అని చెప్పి. అలాగే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి, ఆరోగ్య ట్రస్ట్ CEO గారికి కూడా మేము మెమరాండం అందించింది మా సమస్యలు పరిష్కరించమని అని చెప్పి. నెల రోజులు కావస్తుంది, 2 రోజులు తక్కువ. కానీ ఈ నెల రోజుల వ్యవధిలో కూడా పిలిచి మమ్మల్ని ఏ విధమైనటువంటి సంప్రదింపులు జరపకపోగా మేము తప్పనిసరి పరిస్థితిలో ఈ నెల 25వ తేదీ నుండి కంపల్సరిగా సమ్మెకు వెళ్తాము. మాకున్న డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చి తీర్చి మాకు ఏదైనా సరైన న్యాయం జరిగితే కానీ మేమైతే తప్పనిసరిగా సమ్మెకు వెళ్ళే పరిస్థితి అయితే ఉందండి. ఇది మొత్తం మీద ఉద్యోగ భద్రత కల్పించాలి, అలాగే తమ డిమాండ్లపై వెంటనే ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. వీడియో శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి. ఏలూరు జిల్లాలో రోడ్డెక్కారు 108 ఉద్యోగులు. ఏలూరు ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 108 వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని, జీవో నెంబర్ 49 వెంటనే అమలు చేయాలని 108 ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటుగా 8 గంటల పని విధానం అమలు చేయాలంటున్నారు. వేతనాలు సకాలంలో ఇవ్వాలని 108 ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
108 అనేది ప్రజల ప్రాణాలను రక్షించడం కోసం పెట్టినటువంటి ఇది ఒక శాశ్వతమైనటువంటి ఒక వ్యవస్థ. ఆ రోజు తాత్కాలికంగానే పేరుతో పెట్టినప్పటికీ గత 20 సంవత్సరాల నుంచి కూడా నిరాటంకంగా ఇది కొనసాగుతోంది. ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు ఈ ఉద్యోగులు. అలాంటి ఉద్యోగులకి ఈరోజు ఉద్యోగ భద్రత అనేది లేదు. శాశ్వతమైన పనులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండకూడదనేది చట్టాలు చెబుతూ ఉన్నాయి. 108 వ్యవస్థనే మరి శాశ్వతంగా చూస్తుందా తాత్కాలికంగా చూస్తుందా వీళ్ళు ఆలోచన చేయాలి. ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి ఈ వ్యవస్థని ఇచ్చేసేసి వాళ్ళ దయాదాక్షణ్యాల మీద 108 ఉద్యోగులను వదిలేయటం అనేది ఇది క్షమించరాని నేరం. మరి 170 ఏళ్ల క్రితం 8 గంటల పని విధానం దేశం మొత్తం ప్రపంచం మొత్తం అమల్లోకి వచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే 108 ఉద్యోగులు ఇప్పుడు 12 గంటలు పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి తగున ఇది. మరి కార్మిక చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద లేదా? గవర్నమెంటే మా 108 సర్వీస్ని నిర్వర్తించాలి. 108 సర్వీసులు గవర్నమెంట్ నిర్వర్తించాలి, ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పకూడదు. ఈ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం వలన సరైన బెస్ట్ ట్రీట్మెంటే కాదు, బెస్ట్ సర్వీస్ ఇవ్వకుండా ఇందులో పనిచేస్తున్న 108 ఎంప్లాయీస్ని కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అంటే టయానికి శాలరీ రాదు సార్, అలాగే టయానికి లీవులు రావు, అలాగే ఎలవెన్సులు రావు, అలాగే ఇంకా జీతం సరైన టైం కాకుండా అందులో పనిచేస్తున్న సరైన మన ఈ ఎంప్లాయీస్ని కూడా సరిగ్గా సఫిషియెంట్ తీసుకోకపోవడం వలన అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి ఒత్తిడి పడతా ఉంది. సరిగ్గా ఆఫులు రావు, అలా అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. అలాగే జీతాలు అనేది అసలు ఇవ్వట్లేదండి. జీతాలు టైంకి అసలు ఇవ్వట్లేదు. 3 నెలలు 4 నెలలు పెండింగ్ పెడుతూ మమ్మల్ని మానసికంగా క్షోభ పెడుతూ అప్పులు పాలైపోతున్నామండి మా కుటుంబాలు మొత్తం అన్ని. అట్లాగే స్లాబ్ విధానాన్ని మొత్తం రద్దు చేయాలండి. స్లాబ్ విధానం రద్దు చేసి అందరికీ ఒకటే జీతంతో అందరు కుటుంబాలను ఆదుకోవాలని మరీ కోరుకుంటున్నామండి. కార్మిక చట్టంలో ఉన్న 8 గంటల పని విధానాన్ని అసలు ఈ కార్పొరేట్ సంస్థ అనేది అమలు చేయట్లేదు. 12 గంటలు డ్యూటీలు చేస్తుంటే మేము 12 గంటలు అవుతుంది, తర్వాత ఇంకో 4 గంటల కేసు వస్తుంది, ఇంకా ఎక్స్ట్రా టైం పడిపోతుంది. దీన్ని బట్టి 3 షిఫ్ట్లు అంటే 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని మరీ కోరుకుంటున్నామండి. రేపు 25వ తారీఖు వరకు మేము సమ్మె నోటీస్ ఇచ్చామండి. రేపు 25వ తారీఖు లోపు అర్ధరాత్రి లోపు మా సమ్మెలు గట్ట పరిష్కరించకపోతే మా సమస్యలనే అర్ధరాత్రి 12 గంటల నుంచి అంబులెన్స్ రావడానికి కూడా మేము ఎటువంటి వెనకాడేది లేదండి. మాకు రావాల్సిన రాయితీలే కానీ, జీతాలే కానీ, ఇంక్రిమెంట్లే కానీ, మరి మెడికల్ ఈ రియంబర్స్మెంట్లే కానీ ఒక్కటి కూడా ఇప్పటి వరకు మేము పొందింది అయితే లేదు. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మేము అభ్యర్థించుకునేది ఒకటే, మమ్మల్ని ప్రభుత్వమే నేరుగా నిర్వహించి మమ్మల్ని వారే మరి ఉద్యోగ భద్రత కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సమ్మె బాట పట్టాము.